Bhagavatam, Canto 10, Chapter 89, verse 5, 6, 7. కృష్ణార్జునులు మృత బ్రాహ్మణ పుత్రులను తిరిగి తెచ్చుట. అది మెయిన్ టాపిక్. ఇప్పుడు మనం చదువుతుంది వేరేది. అక్కడ ఒకసారి సరస్వతి నది ఒడ్డున ఋషులందరూ కూడా యజ్ఞాన్ని చేసినప్పుడు యజ్ఞంలో ఎవరు ప్రధానం? బ్రహ్మ, విష్ణువ, శివుడా? వాళ్ళకి జిజ్ఞాస అనొచ్చు. వీళ్ళలో ఎవరు అందరూ సమానమా? 1, 2, 3నా? ఒకళ్ళు ఎక్కువ, మిగతా ఇద్దరు సమానం. మనకు కూడా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఒకడే దేవుడా? ఒకడే దేవుడైతే ఎవడైనా ఎలా? వాట్ ఈస్ ది బేసిస్? ఫలానా దేవుడు అందరికంటే గొప్పవాడు అనడానికి ప్రమాణం. అప్పుడు వీళ్ళంతా వాళ్ళలో పెద్దవాడైనటువంటి భృగు మహర్షి, భృగుముని, ఈ ఋషులు ములందరూ మీరు పోయి మీరు తేల్చండి, మీరు చెప్పండి, తేల్చి చెప్పండి. బ్రహ్మ, విష్ణు, మహేష్లో అంతా ఒకటేనా? లేదా వాళ్ళలో ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళు ఆ ఒక్క దేవుడి కింద వస్తారా? భృగు మహర్షిని మీరు పరీక్షలు పెట్టి లేదా మీరు మాట్లాడి మీరు సకారణంగా హేతుబద్ధంగా మాకు చెప్పండి. దాని ద్వారా మేము పూజలు చేసేప్పుడు ఆ విధంగా ధారణ కలిగి ఉండి, మనం వినాయక చవితి పూజల్లో పాల్గొంటూ ఉంటాం. మామూలుగా జనాలంతా కూడా ఏ పండుగలు జరుగుతుంటే ఆ పండుగల్లో పాల్గొంటారు. వాళ్ళకి నిజంగా అసలు దేవుడు ఎవరు, దేవుణ్ణి ఏం అడగాల, మనం దేవుణ్ణి ఏది అడిగితే మంచిది, దేవుణ్ణి ఏది అడిగితే, దేవుడు ఎవరో తెలిస్తే మనం ఏదైనా అడగచ్చు. కానీ ఏది అడిగితే మనం మునుగుతాం, ఏది అడిగితే మనం ఎదుగుతాము, మనకు మంచిది. అదే దేవుడిని మీరు బంగారం అడగచ్చు. అంటే ఎవడు దొంగ వచ్చి మా తలకాయ పాలు కొట్టేట్టు ఏర్పాటు చేయండి అని అడుగుతున్నారు, అంతేగా. దేవుడు బంగారం అంటే దాన్ని బంగారం ఇస్తాడు. వాడెవడో వస్తాడు ఓ సుత్తి తీసుకుని మిమ్మల్ని చంపి ఆ బంగారం పట్టుకుపోతాడు. అంటే ఇండైరెక్ట్గా మీరు దేవుడిని అడుగుతున్నారు, మా తలకాయ పగిలి ఏర్పాటు చేయండి సార్ అని చెప్పి. దేవుడిని అడగచ్చండి, బంగారం అడగమాకండి. బంగారాన్ని కామెర్ల రోగం ఉండేవాడి పెంట అన్నారు. కామెర్ల రోగం వాడి పెంట పచ్చగా ఉంటుందండి, అది కామెర్ల రోగం కదా. బంగారం కూడా పచ్చగా ఉంటుంది. నిజానికి బంగారాన్ని కృష్ణుడి సేవలో ఉపయోగించకపోతే అది పెంట కంటే వేరే అవుతుంది. మీ శరీరం మట్టిలో కలిసిపోతుందా లేదా? మీరు పోయేప్పుడు మీ బంగారం దేవుడికి ఇవ్వకపోతే అది కూడా పోతుంది. పిల్లకాయలు తీసుకోవచ్చు, వాళ్ళు ఏమైనా తినగలరా? బంగారాన్ని ఎవరైనా తినగలరా?
ఎవరైనా చేయలేదు. మీ ఇంట్లోంచి మీ అబ్బాయి ఇంట్లోకి పోతుంది, మీ అబ్బాయి ఇంట్లోంచి మీ మనవడి ఇంట్లోకి పోతుంది, ఎవడు చేసేది ఏం లేదని. మనకి వ్యామోహం కాబట్టి దాన్ని మనం గట్టిగా పట్టుకుని ఏళ్ళాడుతూ ఉంటాం. దానివల్ల మనకి లాభమే లేదు, బంధాలు తప్పితే, గొడవలు బంధాలు తప్పితే. అటు భక్తులైనటువంటి వాడు ఖాళీగా బోసి మేడ ఖాళీ చేతులు ఏమైనా పెంట రాసుకోవడం ఆయన ఇష్టపడతారేంది మీ చేతులకి పెంట రాసుకొని పొద్దున మేడకి బెస్ట్. అంటే భక్తులైన వాడికి బంగారం మీద మమకారం పోతుంది. అవునా కదా సాతి మాతాజీ? అది దాని ఏదో అవసరానికి పనికి వస్తుంది, అవసరం వస్తే అమ్మి పారేసి దాన్ని మన పనులు చేసుకోవాలా. బంగారాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు? ఆ బంగారాన్ని రిజర్వ్గా పెట్టుకుని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని ఇచ్చేసి దాని బదులు మనకు కావాల్సింది తెచ్చుకోవడానికి. బంగారం యాజ్ ఇట్ ఈస్, బంగారం దానివల్ల ప్రయోజనం, దాన్ని అమ్ముకుంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు ఇనుము కూడా పోగు చేసుకోవచ్చు చెత్త అంతా, కానీ కేజీ 6 రూపాయలు 5 రూపాయలు ఇస్తాడు. ఎంత ఇనుము పోగు చేసుకోవాలి? మీకు 3 లక్షలు కావాలంటే ఎంత మీ ఇంట్లో పెట్టుకోవాలా? ఎంత ఇనుము పెట్టుకోవాల్సి వస్తుంది? ఒక గది నిండా ఇనుము ముక్కలన్నీ పెట్టుకోవాలా? ఆయన కూడా అమ్మితే 20,000 వస్తుంది. కానీ బంగారం కొద్దిగా 1 కేజీ పెట్టుకున్నా అంటే 20 లక్షలు వస్తుంది. అందుకని చెప్పి దేవుడు బంగారాన్ని సృష్టించాడు. ఎప్పుడైనా అవసరానికి దగ్గర పెట్టి అమ్మి పారేసి, లేకపోతే ఆ బంగారం అనర్థాలకి మూలం అని అడిగాడు. ఎక్కడైతే మాంసాహారం, ఎక్కడైతే సిగరెట్లు సారాయి, ఎక్కడైతే వ్యభిచారం, పెళ్ళి కాకుండా ఆడ మగ సంబంధాలు, 4వది ఎక్కడైతే జూదం ఆడడం. పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి, ఆయన రాజు, ఆయన దేశంలో కలిపురుషుడు కూడా ఉన్నాడు. నువ్వు పోవా అంటే అంతా మీ దేశం, నేను ఎక్కడికి పోతాను? అంతా పరీక్షిత్ మహారాజు చక్రవర్తి, ఆయన సామ్రాట్. కలి అందరి మధ్యలో చిచ్చు పెట్టడం, అందరి జీవితాలు నాశనం చేయడం కలిపురుషుడి యొక్క పని. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు అంతేగా. కానీ నువ్వు ఆయన వల్ల పడాల్సిన అవసరం లేదు. కలి వచ్చి సారాయి తాగు, నీకు కిక్ వస్తుంది, మాంసం తిను, కండలు వస్తాయి, పబ్లిసిటీ. నువ్వు ఆ పబ్లిసిటీని నమ్ముతావా? నీకు ఉండేటువంటి జ్ఞానంతో నువ్వు హ్యాట్ నాన్ సెన్స్, ఈ కండలు ఎవడికి కావాలి, లేదా ఈ కిక్కులు ఎవడికి కావాలి, ఆరోగ్యంగా ఉంటే చాలు. కలి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు, మిమ్మల్ని కూడా కలబెట్టడానికి వస్తాడు. నీకు భాగవతం జ్ఞానం లేకపోతే, భగవద్గీత జ్ఞానం లేకపోతే భలే చెబుతున్నాడే, మనం ఆనందంగా ఉండొచ్చని చెప్పి మీరు తాగడం ప్రారంభించవచ్చు, తినడం ప్రారంభించవచ్చు. కానీ జ్ఞానం అంటే అది పాప కార్యాలు. అందుకని కలిపురుషుడు ఆయన, మీరు నన్ను మీ రాజ్యం నుంచి గెంటేస్తున్నారు, అంతా మీ రాజ్యం అయితే మీరు నేను ఎక్కడికి పోతా, ఎక్కడికి పోయినా కూడా మీ రాజ్యం, ఆల్ రైట్. అప్పుడు ఆయన ఏం చేశాడు? మనుషుల దుర్మార్గులు ఉంటే నువ్వు వాళ్ళ ఇళ్లలో నువ్వు గుడారం వేసుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేయి, లేకపోతే అడుక్కు తింటూ ఉండు. ఎవరు కలికి లోన్ కాకపోతే కలిగాస్తే బక్కజీకి చచ్చిపోతాడు, చంపకర్లా. అదే ఎవడు సారాయి తాగకపోతే అమ్మేవాడు దుకాణం మూసుకోవాలా లేదా? సారాయి తాగేవాళ్ళు ఉంటే కదా వాడు దుకాణం బ్రాంచెస్ పెట్టుకుంటూ పోతాడు. మాంసం తినేవాళ్ళు ఉంటే కదా. ఆయన రాగానే ఆయన ఛత్తీస్గఢ్, आपका छत्तीसगढ़ का भाग्य पलट गया है,
आ गए उधर मोहन यादव जी, बहुत वो खड्ग खरवाल, उससे वो तो बहुत पढ़ा लिखा भी है, बहुत ओजस्वी भी है। ऐसा होना चाहिए ना, जो लीडर होता है उनके अंदर बुद्धि भी होना चाहिए, बल भी होना चाहिए। లీడర్ జనాలు కంట్రోల్ చేయాలంటే లీడర్ దగ్గర బుద్ధి ఉండాలి, బలం ఉండాలి. తో వీళ్ళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వాళ్ళంతా మోడీ గారు చక్రం తిప్పి 3 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఎంపీ ఎలక్షన్లో విజయ్ దుందుబి మోగించారు. విజయ్ భేరి పెద్ద ఎత్తున, అంటే ఎవరితో కలిసి గవర్నమెంట్ కాకుండా వాళ్ళకి అన్ని సీట్లు వచ్చేసాయి, వాళ్ళే గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ కొద్ది రోజులు తీసుకున్నారు. ఆల్రెడీ రాజస్థాన్లో వసుంధరా రాజే ఆవిడ ఆల్రెడీ 2 సార్లు 10 ఏళ్ళు సీఎంగా ఉంది. మామూలుగా అందరూ అనుకున్నది ఆల్రెడీ సీఎం, అంటే ఆమె ప్రభావంతో రాజస్థాన్లో మళ్ళా చాలామంది మామూలుగా అందరు చేసేది. తర్వాత ఇంకోటి యోగి ఆదిత్యనాథ్ లాగా రాజస్థాన్లో యోగి బాలక్నాథ్. మీ అందరు కూడా యోగి ఆదిత్యనాథ్ గురించి తెలుసు అనుకుంటా. మాకెందుకు యోగి ఆదిత్యనాథ్ పేరు వినలేదా? ఏమని అన్నారు? ప్రపంచం అంతా కూడా యోగి మోడీ అంటే వాళ్ళ పరిపాలన ధీటుగా ఉంది, దక్షతతో. అంటే మామూలుగా ఈ రోజుల్లో జనాల్ని బాగు చేయడం, దేశం బాగు చేయడం సులభం కాదు. నాయకుడు గట్టిగా ఉన్నాడంటే ఆయన తనగా చేసి వదిలిపెడతాడు. అట్లా అంటే బాలకనాథ్ అని చెప్పి ఇంకో యోగి బయలుదేరాడు, గెలిచాడు ఆయన కూడా రాజస్థాన్లో. ఆయన కూడా చీకు చింత లేదు, పెళ్ళాం బిడ్డలు లేరు, ఎవరు లేరు. కాబట్టి ఆయన ఇంకా ప్రజల కోసం పనిచేస్తాడు. అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు, ఆ తర్వాత జగన్, తర్వాత షర్మిలమ్మ, మన వాళ్ళే ఉండాలి, తర్వాత కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఇట్లంతా వీళ్ళ రాజకీయాలు. సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. వాడికి యోగ్యత, వాడు సొంట, వాడి అదవాయి అని చూడాలి కదా. లేదు మా అబ్బాయి అంటే దేశం నాశనం అయితే మాకేం పోయింది, మాకు కావాల్సింది మా వాళ్ళే అనుభవించాలి ఈ దేశాన్ని. టెక్క కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా వాడు ఎట్లా అంటాడని కూడా. కానీ అది పద్ధతి కాదు. పద్ధతి వచ్చి ఎవరు ప్రజలకు మేలు చేయగలరు అట్లాంటి నాయకుడు ఉండాలి. అట్లా లేదు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ వెనకాల పెళ్ళాం బిడ్డలు లేరు, ఉన్నా కూడా నాయకుడిగా ఉన్నప్పుడు నాయకుడి పనులు చేయాలి. చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. లేకపోతే నాయకుడికి ఎందుకంటే దోచుకోవడానికి నాయకుడైతే వాడు దొంగ, వాడు నాయకుడిగా పెట్టుకుంటే లాభం లేదు. అంటే దేశానికి మోడీ, ఈపీలో ఒక యోగి, అటు బాలకనాథ్, ఆయన కూడా ఎలాంటి. సో అందరూ అనుకున్నారు వసుంధర రాజే బాగా డబ్బు ఉన్నటువంటి, ఆల్రెడీ 2 మాటలు ఆయన చేస్తే వాళ్ళిద్దరు ఎవరు అవుతారు. యోగి అయితే జనాలంతా ఇష్టపడతారు బాగా, ఈ గోండాలని, ఈ ముస్లింలంతా కంట్రోల్ చేస్తారు. వసుంధర రాజే బాగా డబ్బు ఉండి, అందరూ సపోర్టర్స్ ఉండి, అనుభవం ఉండి ఆల్రెడీ. వీళ్ళిద్దరు ఎవరు అవుతారు అనుకున్నారు. కొద్దిగా డిలే చేశారు. డిలే చేసి ఎవరిని పెట్టాలి రాజస్థాన్లో మొట్టమొదటి వాళ్ళు డిక్లేర్ చేసింది छत्तीसगढ़ को पहले डिक्लेयर कर दिया, 3 जगह जीत गया. तो छत्तीसगढ़ చిన్న రాష్ట్రం,
అంటే అక్కడ అంతా కూర్చొని వాళ్ళలోంచి ఒక ఆయన పేరు విష్ణుదేవ్ సాహు గిరిజన్. కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో బీజేపీలో అంటే కార్యకర్త బాగా పనిచేశాడు. ఇప్పుడు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా. విష్ణుదేవ్ సాహు గిరిజన్. అందరు కూడా నోళ్ళు మూసుకోవాలి చూడండి. ఈ గిరిజన వ్యక్తిని అదే పలుకుబడి డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళకి బడుగు వర్గాలు అందరు నోరు మూసుకున్నారు. ఇంకా అంతే కదా. ఈ గిరిజన ఎందుకు పెట్టారు? గిరిజన కూడా గొప్ప విషయం. ముఖ్యమంత్రి పదవిలో ఈ అల్పసంఖ్యాకులు బడుగు వర్గాల నుంచి, కానీ బడుగు వర్గాల అల్పసంఖ్యాకులను పెట్టల వాళ్ళకి. ఆయనకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది, ఆర్ఎస్ఎస్లో అంతా పనిచేస్తాం. ఇటు మొత్తానికి పైకి చూడడానికి గిరిజను, లోపల వాళ్ళ మనిషి, విధేయుడు. ఆ తర్వాత అనుభవం, పని చేసుకుంటూ వచ్చిన వాడికి తెలుస్తుంది కదా. తిన్నగా డబ్బు ఉండేవాడిని ఆ మీద పడతారు. ఇంత లావుకున్నాను మిమ్మల్ని కదా ఆ గురించి అంటున్నా. అంటే ఏమికంటే ఎదిరిపోతున్నట్లేక ఆయన పేరు గిరిజను కాబట్టి అందరు నోరు మూసుకున్నారు. బీజేపీ వాళ్ళు ఒక అల్పసంఖ్యాక వర్గానికి, బడుగు వర్గానికి చెందిన పెట్టారు. కాబట్టి మిగతా వాళ్ళంతా చూపు. కానీ వాళ్ళు చూసుకుని ఈయన విధేయుడు, ప్లస్ ఆయన ఆర్ఎస్ఎస్లో కింద నుంచి పైకి వచ్చినవాడు. అంటే రెండు పూర్తయిన ఛత్తీస్గఢ్ మామూలు. ఇసుక బాద్ వాళ్ళు మధ్యప్రదేశ్. బిర్యానీ ఎందుకు చదువుతున్నారు అనమాకండి, ఎందుకంటే టాపిక్ సంబంధం. ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు కొద్దిగా లోక జ్ఞానం కూడా కలుగుతుంది, మంచిదే కదా. లోక జ్ఞానం భక్తి పద్ధతుల్లో లోక జ్ఞానం ఉంటే తప్పేం లేదు. లోక జ్ఞానాన్ని భక్తి కోసం వాడుతూ ఉంటాం. తర్వాత వాళ్ళు ఎంపీ తీసుకున్నారు మధ్యప్రదేశ్. అక్కడ ఆల్రెడీ ఇన్కంబెంట్ అంటారు. ఇన్కంబెంట్ అంటే ఆల్రెడీ గత 5 ఏళ్ళ నుంచి ఉండి విజయవంతంగా మధ్యప్రదేశ్లో ఏకతామూర్తి, స్టాచ్యూ ఆఫ్ వన్నెస్, ఆది శంకరాచార్య విగ్రహం, 90 అడుగుల విగ్రహం పెట్టారు అక్కడ ఆది శంకరాచార్యులు. ఎందుకంటే హైదరాబాద్లో ఇంజనీర్ గారు రామానుజాచార్యులు పెట్టేశాడు ఆయన సమతామూర్తి. రామానుజాచార్యులు మాదిగాడు, మంగళాడు, బ్రాహ్మడు. ఆయన గొప్ప బ్రాహ్మడు రామానుజాచార్యులు. కానీ ఆయన ఒక గొప్ప ఆచార్యుడు కాబట్టి వాళ్ళు కులాలు మతాలుగా మనుషులను చూడరు. ఎవడు సత్వగుణంలో ఉన్నాడు. ఇక్కడ కూడా అది ఆ పాయింట్గా మనం ఏమి మాట్లాడుతున్నాం. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉన్నాయి నేను చెప్పి, అందుకని అంత గొప్పవాడే ఉండాలి. ఒక తలకాయకి 4 తలకాయలు, 3 ఎక్స్ట్రా ఉన్నాయి. తర్వాత ఆ శివుడు ఆయన వైరాగ్యమైంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవత కొలుకుతూ ఉంటాడు. ఆయనకి మంచి ఐశ్వర్యంలో. అయితే వీళ్ళ ముగ్గురులో చూస్తే ఈయన గొప్ప తపస్సు ఉన్నవాడు, 4 తలకాయలు ఉన్నాడు. ఈ విష్ణుమూర్తి ఎప్పుడు పెళ్ళంతో పాటు ఆయన కాళ్ళు పట్టించుకుంటాడు. కానీ వీళ్ళలో ఎవడు గొప్ప అనే ప్రశ్న. ఎందుకంటే అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. చూడ్డానికి మన మొహాలు చూసి ఎవరన్నా గొప్ప భక్తులు అని చెప్పగలమైంది. ये प्रीति होती ये उम्र में चश्मा पहन लिया तो बहुत बड़ा पंडित हो सकते हैं, पढ़ के ऐसा बात नहीं है. वो तो वो पंडित भी नहीं है और बचपन से भी आंख खराब हो गए, ये बात है. ठीक है ना. तो इसका अपीयरेंस है डिसेप्टिव. इसका देखने से कौन महान हो सकता है. చూస్తే మొహం చూడగానే ఇప్పుడు నాతో పాటు
ఏం పిలితే లక్ష్మీనో ఈ హరిప్రియ మాతాజీ ఎవడు లావాళ్ళు తీసుకెళ్తే ఏదో నేను బాగా నన్ను వాళ్ళు గురువు గారు కూడా గుర్తించరు ఈనాడు బాగా ఆడితే అని వాళ్ళు చూస్తారు. ఎందుకు వాళ్ళ ఉద్దేశంలో ఎవరైతే కొద్దిగా అట్టుంటారో పోతే ఈయన నాయకుడు అనుకుంటాడు. నాయకుడు అవడానికి లావుగా ఉండాలా ఏంది కదా. ప్రభుపాద కూడా అంతే. ప్రభుపాద ఆ ఫారినర్స్ అంతా తెల్ల ఏనుగులు అనేవాళ్ళండి, వైట్ ఎలిఫెంట్స్. వాళ్ళంతా కూడా 6 అడుగులు ఎత్తు దున్నపోతుల్లాగా ఎట్టడం. కానీ ప్రభుపాద వాళ్ళ మధ్యలో పత్తుల దుబ్బుల బూడే అని. కానీ వాళ్ళందరూ ఆయనకి దండాలు పెట్టి జై ప్రభుపా అప్పుడు చూసేవాళ్ళకి తెలిసేది వీడేవాడు అనుకున్నావు, అసలు వీడే కదా అసలు నాయకుడు వీడు. చూడ్డానికి వాళ్ళంతా కూడా మంచి దిట్టంగా పెద్దగా వయస్సులో. కాబట్టి గొప్ప వ్యక్తులను గుర్తించడానికి ఈ భౌతికమైనటువంటి కులాలు లేదా వాళ్ళ లుక్స్ ఎట్టున్నాడు, వెయిట్, హైటు సంబంధం. నాయకుడు అంటే ఎవరి తలకాయ సరిగ్గా ఉంది, ఎవరు సరిగ్గా మంచి చెడు అర్థం చేసుకుని అందరికీ మేలు చేయాలా ఇవన్నీ చూసి అతను నాయకుడు అంటారు. నాయకుడి యొక్క లక్షణాలు వాళ్ళ మొహాలు చూస్తే తెలియదు, వాళ్ళ పనితీరు చూస్తే తెలుస్తుంది. వీడు ఒక నాయకుడు, వీడు స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడు, తెలివితేటలతో పనిచేస్తున్నాడు. కాబట్టి మనం వీడి వెనకాల పోవాలి. కాబట్టి ఇక్కడ अभी छत्तीसगढ़ का हो गया ना, कौन है सीएम? 5 साल याद करना पड़ेगा, सरकार ना गिरेगा तो। क्या नाम बताया था अभी? विष्णुदेव, विष्णु भगवान को भूल गया होता है। हम भक्त नहीं है, विष्णु कृष्ण को तो भूलते ही रहते हैं। विष्णुदेव साहू जो गिरिजन जाति से और एमपी का बनाया, చెప్పారు కదా అక్కడ ఇంతవరకు అక్కడ కూడా ఇన్కంబెంట్ సీఎం అంటారు. బాగా చక్కగా పనిచేస్తూ భజనలో కూడా ఆయన కూడా భజనలు బ్రహ్మాండంగా పాడతాడు. ఇంతకుముందే శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వెనకాల కూడా మళ్ళీ కూడా గెలిపించాడు, గట్టిగా గెలిపించాడు. అంటే జనాలు సాటిస్ఫైడ్ ఆయన పరిపాలన గట్టిగా. కాబట్టి జనాలు మామూలుగా అనుకుంటారు, ఎవరైనా నడిపించి మళ్ళీ ఎలక్షన్ అంతకంటే కూడా ఎక్కువ సీట్లతో గెలిపిస్తే ఇంకా ఈయన మళ్ళీ అవుతాడు. ఎందుకంటే ప్రజలందరూ ఇష్టపడుతున్నారు, ప్లస్ పని కూడా చేశాడు. దాని అంటారు ఇన్కంబెంట్ అంటే ఆల్రెడీ కుర్చీలో కూర్చుని ఉన్నాడు, తర్వాత గట్టిగా గెలిపించాడు ఆయన నేతృత్వంలో. మామూలుగా జనాలంతా కూడా ఇంకా ఆటోమేటిక్గానే ఈసారి కూడా మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీ సీఎం. కానీ వాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటుంటే అదేంది టైం తీసుకోవడానికి ఉంది అక్కడ ఆల్రెడీ. కానీ వాళ్ళు ఎతికి మోహన్ యాదవ్ అనేవాడిని సీఎం చేశారు. ఆయన కూడా మంచి, ఆయన ఈ పిహెచ్డీలు ఎంబీఏలు చేసి విద్యామంత్రిగా ఉండి తర్వాత ఆయన మంచి క్షత్రియుడిలాగా సాహసోపేతంగా ఆయన కత్తి తిప్పాడంటే అదేదో బొమ్మలాట కాదు, అంటే నిజంగా దింపితే జూడో, కరాటే, బ్లాక్ బెల్ట్ అట్లా అంత దాన్ని అంటారు అంత రిఫ్లెక్స్ స్మార్ట్గా. ఆయన 5-6 మంది ఆయన మీద పడితే చిత్తు చేస్తాడండి ఆయన ఒక్కడే. 5-6 మంది పైలు వాళ్ళు పెడితే అట్ట తిప్పుతాడు కత్తాడు. ఆ వీడియో పెట్టారు అక్కడ మోహన్ యాదవ్. అంటే అక్కడ పాయింట్ ఏం చెప్పుకోవాలని చూస్తున్నా, యోగ్యత ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా పనిచేస్తారు, ప్రజలకి లాభం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ సందర్భంలో ఏంది, ఈ సందర్భంలో నిజంగా దేవుడిని పట్టుకుంటే
మన తలరాతలు మారుతాయి, మన తెలివితేటలు మారుతాయి, తో మనం నిజంగా ఆనందాన్ని పొందుతాం. నిజంగా దేవుడు కాకుండా ఏదో అయ్యప్ప స్వామిని వెంకయ్య స్వామి నిలబడుకు తిరుగుతుంటే టైము పాడవుతుంది, నీతో పాటు ఇతరులని జడగొడుతున్నావు, నువ్వు బాగుపడింది ఏం లేదు అని గుడ్డిగా చేసుకుంటాను. ఏమయ్యా అంటే నేను ఓ 16 ఏళ్ళు అయ్యప్ప మాల వేయాలని నిర్ణయించుకున్నా సార్, ఇప్పుడు తెలుస్తుంది తప్పని. 2 ఏళ్ళు అటగా జడగొట్టుకున్నావు, మిగతా 14 ఏళ్ళు కూడా మాల వేయాలా ఏంటి? తెలిసిపోయినప్పుడు దమ్ములుంటే ఈ రోజు నుంచే నేను ఇంకా అయ్యప్ప గుడికి పోను, నేను శబరిమల పోవాల్సిన అవసరం లేదు, నేను ఇస్కాన్ మందిరం 4:30కి వచ్చేసి భజన చేసుకోవాలి. అంత దమ్ములు ఎత్తుకొని ఈ మాటికి అట్ట నేను అనుకున్నాను పోవాలని. ఈ మాటికి పోయేస్తాం, వచ్చే సంవత్సరం నుంచి గాపు చేస్తాం. రకరకాలు మీ పట్టుదలను బట్టి. ఇక్కడ వీళ్ళంతా ఋషులు ముళ్ళు కాబట్టి వీళ్ళకి చక్కగా డౌట్లు వస్తే అడుగుతున్నారు. అంటే 10 ఏళ్ళు తప్పుదారులు పోయి ఒక ఆయన అన్నాడు కురుక్షేత్రంలో, బ్రహ్మకుమారి ఫాలోయర్ అయింది ఆయన, బ్రహ్మకుమారులు. అది గత 30 ఏళ్ళ నుంచి బ్రహ్మకుమారి ఫాలోయర్ అంట. నేను కలుసుకుని తలకాయ తిన్నా, నాన్ సెన్స్, వాట్ ఈజ్ ఆల్ దిస్, భగవద్గీత, కృష్ణ, హరే కృష్ణ మంత్రం. ఆయన ఏమంటాడు, నాకు జవాబు ఇవ్వడానికి లేక ఆయన దగ్గర, ఏదో సార్ 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఈ ముసలితనంలో ఇంకేం మారుతాను నేను, మిగిలిన బతుకు కూడా నీ కర్మ అని చెప్పి అక్కడి నుంచి లేచిపోయి ఆయన గట్టిగా చెప్పినప్పుడు ఆల్రెడీ సార్ తెలుసో తెలియక 30 ఏళ్ళు జడగొట్టుకున్నాం, మిగతా బతుకు కృష్ణ అని చెప్పుకోవాలా, అట కాదంట. ఏదో 30 ఏళ్ళ నుంచి ఆల్రెడీ చేస్తాను అంటే ఇంక ఇప్పుడేం మారుతాను సార్, మేము మా బతుకులు ఇట్లాగే ఉండండి సార్ అంటున్నాడు ఆయన. తెలివితే అట్లా ప్రొఫెసర్, NITలో ప్రొఫెసర్ అట్లా మాట్లాడుతున్నాడు. కనీసం జవాబు ఇవ్వాలి కదా, ఎందుకంటే చేయాలా? మీరు 30 ఏళ్ళు చెడగొట్టుకున్నంత మాత్రాన మిగతా జీవితాన్ని కూడా చెడగొట్టుకోవాలా ఏంది? తనగా అయ్యో 30 ఏళ్ళు చెడగొట్టుకున్నాం, కనీసం ఇంక మిగిలిన జీవితాన్ని. వీళ్ళు ఋషులు ముళ్ళు కాబట్టి వాళ్ళు గొర్రెల్లాగా పోవడం కాకుండా వాళ్ళు చక్కగా విషయం తెలుసుకొని మనం గట్టిగా ముందుకు వెళ్దామని చెప్పి ఈ ప్రశ్న ఎత్తారు. వాళ్ళలో అందరికంటే పండితులైనటువంటి, వృద్ధులైనటువంటి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మీరు చెప్పండి సార్, ఏం చెక్ చేయాలో, ఏం పరీక్షలు పెట్టాలో, ఎలా నిర్ణయించాలో, కానీ మాకు మాత్రం మీరు నచ్చ చెప్పాలి. ఎవడు దేవుడు అనేది మాకు నచ్చ చెప్పాలి. ఈ బ్రహ్మ, విష్ణు, మహేష్లో ఎవరు దేవుడు? వీళ్ళెవరు కాదా? వీళ్ళలో ఎవడ నిరాకారుడు ఉన్నాడా? దేవుడు నిరాకారుడు అనేవాడు అందరినీ పక్కన పెట్టేస్తారు. బ్రహ్మ లేదు, విష్ణు లేదు, మహేష్ లేదు, దేవుడు నిరాకారుడు. మనం దీనిలో ముందుకు వెళ్ళడానికి ముందు 9 అయింది. రాజస్థాన్లో ఏమైంది? ఇప్పుడు మొదట్లో ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాహు, MP మోహన్ యాదవ్. అవి రాజస్థాన్లో 2 ఉన్నారు గట్టిగా, యోగి బాలకనాథ్, వసుంధరా రాజే. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అంతా స్పెక్యులేషన్. మోడీ, అమిత్ షా వీళ్ళు ప్రెస్ వాళ్ళని పట్టించుకోరు. వీళ్ళంతా కుక్కలు, వీళ్ళతో మనం కలవడేది. మిగతా వాళ్ళంతా ప్రెస్ని దగ్గర పెట్టుకుని అబద్ధాలు రాయించుకుంటూ ఉండడం వాళ్ళు కావాల్సినట్టుగా. వీళ్ళు మనం ఈ డబ్బులకి మీరు కుక్కకి రొట్టె ముక్కలు పడేస్తే ఇంక తోకాడించుకుంటాం. మీరు దొంగ అయినా దానికేం తేడా రాదు, మీరు దుర్మార్గుడైనా తేడా రాదు కుక్కకి. ఇప్పుడు ఉండేవాళ్ళంతా డబ్బులు బారేస్తే ఏం రాయమంటారు, మీరే చెప్పండి సార్, ఏం రాయమంటారు? కళ్ళ ముందు వాడి హత్య జరిగింది, వాడికి 20 లక్షలు పడితే మీరు చెప్పండి సార్ అంటే వాడు ఆత్మహత్య చేసుకున్నాడని రాయవే అంటాడు. వాడు రాస్తాడు. ప్రజలందరూ కూడా పెడదారి పట్టించడం అంతే కదా. డబ్బుకి అమ్ముడు పోవడం అంటారు. అందుకని మోడీ షా వీళ్ళు కొద్దిగా
ప్రిన్సిపల్ ఈ పనికి మానాలి వీళ్ళు మనం వీళ్ళకి నచ్చ చెప్పుకోవడం వీళ్ళకి తాయిలా లేయడం మనకెందుకు, మన పని మనం ఎట్లా సరిగ్గా చేసుకోవాలి వాడేం రాసుకుంటే రాసుకోవాలి అని చెప్పి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరికి తెలియదు బీజేపీ ఏం చేస్తుంది, ఎవరికి తెలియదు. చక్కని వాడు బయట పెట్టేదాకా ఎవరికి తెలియదు. ఏ బిల్లులు పెట్టబోతున్నారు, తర్వాత ఎవరిని నాయకుడు చేయబోతున్నారు, ఏం డెసిషన్ ఎవరికి తెలియదు. కాశ్మీర్ని సడన్గా 370 లేదు పాడలేదు ఎత్తి పారేసాక మిగతా రాష్ట్రాల్లో వీళ్ళంతా దాని గురించి డిస్కషన్ లేదు, దాని గురించి ఓటింగ్ లేవు, దాని గురించి రెఫరెండం లేదు. రెఫరెండం అంటే ప్రజలందరి అభిప్రాయం ఏంది, కాశ్మీర్ వాళ్ళ అభిప్రాయాలు ఏమో. సడన్గా ఒకరోజు పార్లమెంట్ మీటింగులు జరిగితే దానిలో టక్ ఇంక నుంచి దాన్ని వెంటనే రాష్ట్రపతికి పంపించి ముద్ద వేసి కొట్టి పారేశారు. ఇదంతా ఇంక గింజుకుంటున్నారు. కాశ్మీర్ని సెపరేట్గా అనుభవిద్దామని అనుకున్నటువంటి ఈ ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ వెనకటి ముఖ్యమంత్రులు దోచుకుంటున్నారు దేశాన్ని. పాకిస్తాన్ వెనకాల పెట్టుకుని, చైనాని వెనకాల పెట్టుకుని మోడీ ఒక దెబ్బ కొట్టాడు, తీసి పారేశాడు. మన సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు ఆయన తెలిసింది, జస్టిస్ చంద్రచూడ్కి తెలిసింది మోడీ గారికి మనం తోడిపోతే ఆయన చట్టం మార్చినన్ను కూడా ఎత్తిపారేస్తాడు. అంటే వాళ్ళ చేతుల చట్టాలు అంటే ఆయన నోరు మూసుకుని అంతకుముందు తోకాడిచ్చేవాడు. మోడీ గారు ఒకటంటే ఆయన ఒకటని, మోడీ గారు ఒకటంటే వీళ్ళు ఒకటని, ప్రతిపక్షాలతో కుమ్మక్కై అవన్నీ పట్టేసుకున్నారు వాళ్ళు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు లింకులు పెట్టుకునేటంతా దేశం. ఆయన బయటపెట్టి ఈయన కూడా పదవీచ్యుతుడు చేసేయచ్చు చీఫ్ జస్టిస్. అంటే ఆధారాలు దొరికితే అంతే కదా, ఆధారాలు దొరకని లోపల పారేస్తారు వాడు, పిఎం కావచ్చు, సీఎం కావచ్చు. అందుకని ఆయన ఇంకా అప్పుడు సురోలోకి వచ్చాడు. ఎవరు? చీఫ్ జస్టిస్ గారు వచ్చి నోరు మూసుకొని కరెక్ట్. ఇంకా ఈ కాశ్మీర్ గురించి ఏం మాట్లాడాల్సిందేం లేదు. ఇది మిగతా రాష్ట్రాల్లాగా ఇది భారతదేశానికి చెందిన ఒక రాష్ట్రం. ఇంకా దీని మీద కోర్టులో కేసులు పెట్టడం ఇదంతా అవసరం లేదు, ఇక్కడికే క్లోజ్. ప్రధానమంత్రి ఎట్లాగా అన్నాడు, తర్వాత ఈయన కూడా అన్నాడు, ఇంకా అయిపోయింది. ఇంకా ఎప్పుడు కూడా ఇంకా ఆ టాపిక్ ఎత్తడానికి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళది ఇంటర్వ్యూ చేస్తాం ఫెయిల్ నో, అది అయిపోయింది, డెసిషన్ అయిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ బాలకనాథ లేదా వసుంధరా రాజేనా అందరూ ఎక్కువ రోజులు పట్టింది. మళ్ళీ ఏమన్నా అంటారు కదా, దాన్ని తిరుగుబాటు వర్గం అయ్యి మళ్ళీ తమాషాలు ప్రారంభమవుతాయి. అది కూడా చూడాలి కదా. అంత దాన్ని అంటారు రాజకీయ దురంధరుడు. ముందు వెనక ఎవరికి ఎక్కడ కీ పెట్టాలో, ఎవరికి ఎక్కడ లాగి పారేయాలో అంత ముందు వెనక అన్నీ చూసుకుని ఆఖరికి వాళ్ళు ఏం పేరు బయట చేశారంటే భజన్లాల్ శర్మ, ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి భజన్లాల్ శర్మ. దేనికే ఆయన నిద్రపోతున్నాడు. డిప్యూటీ గురించి ఎవరు చెబుతున్నాడు ఇక్కడ అసలు? ఎవరు ఎక్కడికి? ఆంధ్రాకి మరి డిప్యూటీ అంతే మధ్యలో నిద్రపోతున్నాడు. వీళ్ళకి అర్థమైంది. నేను చెప్పింది ఏంది, ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు, 10 ఏళ్ళు సీఎంగా పనిచేసి ఎవడు వెనక లేకుండా రాష్ట్రం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అనుకుంటుంటే వీళ్ళు సడన్గా ఎవరికి తెలియదు, వాళ్ళు అనౌన్స్ చేసేదాకా వాడు మొదటిసారి ఎమ్మెల్యే భజన్లాల్ శర్మ వాడిని తీసుకొచ్చి ఆయన కూడా ఈ రకంగా ప్రజలకి తెలియపోయినా కూడా పార్టీలో అంచెలంచెలుగా వస్తూ అన్నీ నేర్చుకుంటూ చేస్తూ విధేయుడిగా. అంటే ఇక్కడ భృగుముని పంపించారు. మీరు చెప్పండి సార్, ఎంత పెద్ద టాపిక్ ఇది, అబ్రహ్మదేవుడు అంటే వెళ్ళి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వాళ్ళంత పెద్ద పెద్ద వాళ్ళు మిమ్మల్ని రాణిస్తారు ఏంది లోపలికి? మీరు బ్రహ్మలోకానికి పోయి నేను కొద్దిగా ప్రశ్నలు అడగడానికి వచ్చాండి. అసలు బ్రహ్మలోకానికి పోగలరా ఏంది? ఎవరిని పోగలరా బ్రహ్మలోకానికి? మీ అంతటి మీరు కైలాసానికి
అంటే ఎవరు పోగలుగుతారు? వాళ్ళ పార్వతీ పరమేశ్వరుని ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి మాట్లాడగలగాలి, అంతే కదా. ఈ సతీ మాతాజీ నేను ఎలా చేస్తారేంది, నన్ను పెట్టారు సార్, నేను కనుక్కోవాలా, ఎటు పోవాలి, కైలాసం ఏంటుందో కూడా తెలియదు. అందుకని చెప్పి ఆయన భృగు మహర్షిని తీసుకుని, భృగు మహర్షి రైట్ క్యాండిడేట్. ఆయనకి ఆ మాత్రం పలుకుబడి పవిత్రత ఆయన పోయాడంటే, ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయన పెద్ద కొడుకు అంటే ఆయన వెళ్తే పలకరించాల్సి వస్తుంది, రానియాల్సి వస్తుంది. ఆయన తెలుసు దారి ఎటు పోయేవాడిని కలుసుకోవాలి. కాబట్టి భృగు మహర్షిని పెట్టారు పనిలో. సార్ మీరు డిసైడ్ చేయండి, కైలాసం ఏంది, ఆ వైకుంఠం ఏంది, ఆ బ్రహ్మలోకం ఏంది, వాళ్ళ పవర్స్ ఏంది, ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. బ్రహ్మదేవుడు ఇంటర్వ్యూ అయిపోతే మీరేం చేస్తారు? గోళ్ళు గిల్లుకుంటే కూర్చోవాలి బయట, ఎలా చేయకపోతే. అంటే వీళ్ళంతా చూస్తే భృగు మహర్షిని ముందు పెట్టారు. కైండ్లీ మీరు పోయి కలుసుకొని చూసి శాస్త్రాల నుంచి మొత్తానికి మాకు తేల్చి చెప్పండి, ఎవడు అందరికంటే పెద్ద ఈ సృష్టిలో. అప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుడి యొక్క పెద్ద కొడుకు ఆయన వెళ్ళాడు బ్రహ్మలోకానికి పోయాడు ఆయన తినగపోయి అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు, కొడుకు వచ్చాడు సంతోషంగా ఆయన దగ్గరికి. కానీ ఆయన బ్రహ్మదేవుడు వచ్చి దూరంగా వెళ్ళి దండం పెట్టకుండా ఏదో వీడు విచిత్రంగా బిహేవ్ చేస్తాడు, కోపం తెప్పించాడు. కానీ ఆయన కొడుకునే తెప్పిస్తే జనాలు ఎవరు మెచ్చుకోరని చెప్పి మొత్తానికి ఎట్లా కంట్రోల్ చేసుకున్నాడు ఆయన కోపాన్ని. కానీ బయటపడిపోయింది, ఈయన కూడా కోపానికి లోన్ అవుతాడు. ఈయనని బ్రహ్మదేవుడు అంటే గౌరవం లేక పరీక్ష పెట్టాడు. బ్రహ్మదేవుడు దేవాది దేవుడు అయినట్లయితే ఈయన అంతా తెలిసిపోయి ఉండాలి ఈయనకి, నేను ఎందుకు చేస్తున్నా ఇది. కానీ బ్రహ్మదేవుడికి తెలియలేదు, అంతే. అదే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏమైనా చేస్తే విష్ణుమూర్తి ముందరే తెలిసిపోయాడు, ఎందుకంటే ఆ చేసేవాడు లోపల ఉన్నది కూడా విష్ణుమూర్తే. అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అపరాధాలు పెంచుకుంటూ పోతాడు. భృగు మహర్షి ఇక్కడ తండ్రిని నిర్లక్ష్యం చేసినట్టుగా ఉండి అపరాధం చేశాడు. అటు శివుడి దగ్గరికి వెళ్తే మాటలతో అపరాధం చేశాడు. తండ్రి దగ్గర సైలెంట్గా ఉండి దండం పెట్టకుండా, దగ్గర పోయి కాళ్ళు దాక్కుండా ఇంకా సైలెంట్గా నిలబడ్డాడు, బయట వచ్చాడు అన్నట్టుగా. దాన్ని ఏమంటారు, మానసిక అపరాధం చేశాడు, మనస్సులో అపరాధం చేశాడు. ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి, శివుడు భృగు మహర్షి ఏమవుతారు ఒకళ్ళకొకళ్ళు. శివుడు కూడా బ్రహ్మదేవుడికి పుట్టినాడు, వాళ్ళు ఏమవుతారు, అన్నదమ్ములు అవుతారు. వీళ్ళిద్దరిలో మొదట పుట్టింది శివుడే. భృగు మహర్షి శివుడిలో మొదట పుట్టింది శివుడు. ఆ తర్వాత ఋషులను పుట్టిస్తూ మొదట భృగు మహర్షిని పుట్టించాడు. తమ్ముడు అవుతాడు శివుడికి, భృగు మహర్షి తమ్ముడు అవుతాడు. అటుపో తమ్ముడు వచ్చాడని చెప్పి ఆయన కౌగులించుకోవడానికి, నీ వాళ్ళంతా ఈ దుమ్ము, ఈ జటా జొట్టారు గలీజ్గా మాటల్లో అన్నాడు. అంటే శివుడు కోపం, నాన్సని ప్రేమగా తమ్ముడు వచ్చాడు అంటే ఇటు అవమానపడతాడు. ఆయన బూడిద రాసుకున్నంత మాత్రాన ఆయన గలీజ్గా ఉన్నాడే, తపస్సు. ఆయన శుభ్రంగానే ఉంటాడు, గంగానదిలో శుభ్రంగా స్నానం చేసి ఆయన వైరాగ్యాన్ని చూపించుకోవడానికి ఆ శవాలు బూడిద రాసుకుంటాడు. అది కూడా పాత బూడిది కాదు, ఏ రోజు కాదు ఫ్రెష్గా. శివుడు ఏ రోజు కాదు ఆ రోజు చచ్చిన వాడి బూడిద అంటే ఫ్రెష్, అంతే కదా, ఫ్రెష్గా ఉంటాడు. పురుగులు పట్టిన బూడిద ఆయన ఎందుకు చేస్తాడు? ఫ్రెష్ ఆయనకి ఎంతోమంది వస్తూ ఉంటారు రోజు, ఫ్రెష్గా ఉండే బూడిద శుద్ధంగా రాసుకుంటాడు దాన్ని. ఆయన శుభ్రంగానే ఉన్నాడు, ఆయన తాజాగా. కానీ అన్నాడే అంత నీ జటా జుట్టాలేంది, నీ శ్మశానాల్లో బతికి నువ్వు బూడిద రాసుకోవడం మాటల్లో అన్నాడు. నువ్వురే ఈ వీడు నాకంటే చిన్నాడు, ప్రేమగా నేను కౌగులించుకుందా అంటే వీడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఆయన త్రిశూలం తీసి
పార్వతి ఆపజేయమాక తమ్ముడు చంపుతారు బ్రాహ్మడు ఆయన తమ్ముడు చంపితే అట్టుంది లోకం అంతా ఏమంటుంది. పార్వతి కాళ్ళు పట్టేసుకుంది శివుడి. కొద్దిగా ఏం చేయబోతున్నాడు, కొద్దిగా చూడండి సార్ మీరు, అదే త్రిశూలం తీసుకుని తమ్ముడి మీదకి పోతున్నారు మీరు. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఆపు చేసుకున్నాడు. ఆ రకంగా భృగు మహర్షి పెట్టిన పరీక్షలో శివుడు కూడా ఫెయిల్ అయినాడు. ఆయనకు అర్థం కాలం. బ్రహ్మదేవుడు ఫెయిల్ అయినాడు, ఆయనకు అర్థం కాలం. ఈయన పరీక్షించడం అర్థం కావాలి కదా దేవుడైతే. నిజానికి బ్రహ్మదేవుడికి అర్థం కాలేదా, శివుడికి అర్థం కాలేదా అని అర్థమైంది. కానీ వాళ్ళు మేము దేవుడు కాదు, నేను దేవుడు కాదు, నీ డ్యూటీ ఏమైనా తీసుకున్నాయని ఎన్ని మాటలు కొట్టాము, 4 మాటలు కొట్టాను తప్పట్లో. నేను సాయంత్రం కూడా డాక్టర్ గారు వచ్చారు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. అడుగుచ్చి ఇటు అంటుంది. 10 రోజంతా పనిచేసినట్టున్నారు. అక్కడ తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ కట్టింగుల్లో దిగి ఆ తర్వాత ఆర్తులకు వచ్చి క్లాస్కి వచ్చి ఆ తర్వాత అయిపోయింది మా పని. నాకు కూడా మెలకు రాలే ఈరోజు. రోజంతా నేను తిరిగి సాయంత్రం 9 దాకా చలో మళ్ళా నిద్రపోసి మంగళారతి. ఏమైంది, ఇంకా కైలాసంలో శివుడు కూడా ఫెయిల్ అయినాడు. ఆయన ఈరోజు అదే పిదప భృగు కైలాస పర్వతానికి పోయాను. అతడు శివుడు లేచి నిలబడి ఆనందంతో తన సోదరుని ఆలింగనం చేసుకున్నట్టుకు ఆతృతగా ముందుకొచ్చాను. కుటుంబ సభ్యులకు చక్కగా పలకరించుకుంటా అత్యంత ముఖ్యమైనది. ఎవరైనా వచ్చినప్పుడు ఎవరొచ్చినా కూడా మనం సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకు వచ్చావు అన్నట్లు మొహం పెట్టకూడదు. ఎవరు వచ్చినా కూడా మన వాళ్ళు వస్తే ఎట్లా బావారా వచ్చి రండి అని, తెలియనాడు వచ్చినా కూడా రండి కూర్చోండి, ఏమో మీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడో, మీకు సాయం చేయడానికి వచ్చాడో, లేదా పాపం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ముందరే తరివేస్తే తప్పు కదా. మనుషులు ఎప్పుడు మన దగ్గరికి ఎవరిని వచ్చినా కూడా ముందు విషయం వినాలా. ఆ తర్వాత మనం సహాయం చేయలేకపోతే చేతులు కట్టుకుని, మీరు అడిగారు కానీ నేను ఇయ్యలేని స్థితిలో ఉన్నా, క్షమించండి, మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు తాగి బయలుదేరండి, ఏదో ఒకటి. కానీ అవమానం చేసినట్లుగా ఎందుకు వచ్చావు అన్నట్లుగా అట్లా పలకరించకూడదు. అంటే కలుపు అంటే నీకు కూడా ఎవరైనా నువ్వు ఎక్కడికి పోతే నీతో అవమానం చేసినట్టుగా మాట్లాడితే ఇది చూక్కుమంటుంది. ఇదేంద్ర బాబు నేను ఈయనకే సహాయం చేద్దాం వస్తుంది, విషయం తెలుసుకోకుండా ఇట్లా నేస్తున్నాడు. ఇక్కడ కుటుంబ సభ్యులను చక్కగా పలకరించుట అత్యంత ముఖ్యమైనటువంటి వేదిక సభ్యత. ముఖ్యంగా చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు అది చాలా మనం సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఎవరినో వచ్చినప్పుడల్లా మీ ఇంటికి ఎవరిని వస్తే అతిథులు ఆ నారాయణుడే వచ్చి ఉండొచ్చు వేరే రూపంలో, వీరేవాడు మనకి తెలియనాడు ఎందుకో తరిమేస్తే ఏం పోయింది, ఆయన 2 మాటలు పలకరించి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి పంపించవచ్చు కదా. ముందరే దడ తలుపు ఆయన మొహం మీద తలుపేసేసి ఏమొస్తుంది మీకు, విషయం తెలుసుకోవాలి కదా. అంటే మనుషుల్ని మీరు అమర్యాదితంగా అగౌరవంగా వ్యవహరించకండి. పంపించాలా, మీరే తెలుసుకోలేదు, దట్స్ ఓకే. కానీ వాళ్ళని అవమానం చేసి పంపించాలా ఏంది మన ఆ పాయింట్ ఇక్కడ చదువుతున్నాడు. కాబట్టి ఇక్కడ శివుడు చాలా కాలం తర్వాత ఈయన బిజీగా ఉంటాడు, ఆయన బిజీగా ఉంటాడు. ఇప్పుడు ఏదో ఋషులు ముందంతా పని పెట్టారు కాబట్టి ఆయన తన తపస్సు పక్కన పెట్టి అన్నగారిని కలుసుకోవడానికి వచ్చాడు భృగు మహర్షి. ఇక్కడ వస్తే అన్నగారు కూడా చాలా కాలం తర్వాత కలుసుకుంటూ ముందుకు ఆతృతగా వస్తే ఈయన నీ బూడిద శరీరంతో నీ జటాలతో నన్ను కోగిలించుకోమాకన్నాడు, మాటలతో అనేసాడు. ఇదేంద్ర తమ్ముడు ఇట్లా మాట్లాడి నేను ఎప్పుడు ఉండేది ఇట్లా తెలియదు అయింది వీడికి, తెలుసు కదా. ఇది కొత్తగా వేషం వేస్తాడు ఏంది శివుడు, ఎప్పటి నుంచో ఉండే వేషం ఏది. అంతకుముందు కూడా ఎన్నో మాటలు కలుసుకున్నారు ఇబ్బంది లేకుండా. ఈరోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడికి ఏమన్నా తిక్కరేగింది అని చెప్పి చిన్న సోదరుడు
జ్యేష్ఠ సోదరుని గౌరవించవలను, యోగ్యుడైన పుత్రుడు తండ్రిని గౌరవించవలను. కానీ ఇక్కడ భృగు మహర్షి తండ్రిని అవమానం చేసినట్లుగా సైలెంట్గా ఉన్నాడు. అన్నగారిని అవమానం చేశాడు మాటలతోటే. కానీ నీవు పథభ్రష్టుడు అనే ఆలింగము తోసిపుచ్చాను. దానితో శివుడు క్రుద్ధుడయ్యాడు. అతని నేత్రములు ఉగ్రముగా జ్వలించసాగాను. త్రిశూలంతో అతడు భృగువుని పార్వతీదేవి శివుడి కాళ్ళు పట్టుకుని వాక్కులతో శాంతపరచను. పెదప భృగు జనార్దనుడు నివసించడి వైకుంఠానికి అధోజగామ వైకుంఠం ఎత్ర చదివి ఆపు చేస్తాం. అపరాధము మనస్సుతో కానీ దేహంతో కానీ లేదా వాక్కుతో కానీ, దేహంతో అంటే కొట్టడం, వాళ్ళని శరీరంతో కత్తులు తీసుకొని కర్ర తీసుకొని, తర్వాత వాక్కుతో బూతులు తిట్టి విమర్శించి నిందించి, మనస్సుతో అంటే మన చూపులతో చూపించడం. ఐ హేట్ యూ, ఐ డోంట్ లైక్ యూ చూపించచ్చు కదా. మనం చూపులతో మనం ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదని చూపులతో చూపించచ్చా? ఏం చేస్తారు? మీకు ఎవరిని ఇష్టం లేకపోతే ఎందుకు వచ్చావు అన్నట్టుగా మొహం పెడితే నువ్వు కలుసుకోదలుచుకో మొహం ద్వారా చూపించవచ్చు. అంటే మనస్సు ద్వారా. అపరాధం దేహంతో కానీ వాణితో కానీ మనస్సుతో కానీ జరగవచ్చు. భృగుముని మొదటి అపరాధం మానసిక అపరాధం, బ్రహ్మదేవుడిని నిర్లక్ష్యం చేశాం. రెండో అపరాధం వాక్కు చేత అతను శివుడి యొక్క అలవాట్లని నిందించు విమర్శించు, శివుడి పట్ల కావించడం. శివుడు తమోగుణ ప్రధానుడు కాబట్టి భృగు యొక్క అవమానకర వాక్కులు విన్నంతనే క్రోధంతో అరుణ నేత్రుడేను. అణతరాని క్రోధంతో త్రిశూలాన్ని తీసుకుని భృగుముని అటాక్ చేయటకు దాడి చేయటకు సిద్ధపడను. శివపత్ని పార్వతీదేవి పరిస్థితిని కాపాడను. 3 గుణములు కలిగినది కాబట్టి పార్వతీదేవి 3 గుణాలకి త్రిశూలం. పార్వతీదేవి త్రిశూలం 3 గుణాలకి, సత్వతమో రజోగుణాలు 3 గుణములు కలిగి ఉన్నది కాబట్టి ఆమె త్రిగుణమయ్యి ఈ సందర్భంలో ఆమె పరిస్థితిని చక్కబెట్టెను. ఇక భృగు మహర్షి శ్వేతదీపం అనే ఈ జగత్తులో ఉండే వైకుంఠాన్ని చేరుకున్నాడు. రేపు అక్కడేమైందో ఆయన నారాయణ ఏం చేస్తాడు రేపు చూద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ